గీతాంజలి మృతికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి అని తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులతో కలిసి రవినాయుడు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు యువత కళలు నెరవేరుస్తానంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, మరి గత 5 ఏళ్లలో యువత గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాటు అక్రమంగా సంపాదించిన ప్రజాధనంతో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నిత్యానంద స్వామి వలె ఓ దీవిని కనుక్కొని అందులో రెస్ట్ తీసుకోవడానికి జగన్ సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు. గీతాంజలి చావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి అని ఆరోపించారు. ఆమె 7వ తేదీన సూసైడ్ చేసుకుంటే 8వ తేదీ ఆమె మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టి దానిని ట్రోల్ చేసింది వైసీపీ నాయకులే అని ఆరోపించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని పేర్కొన్నారు. పదవి కోసం సొంత బాబాయిని చంపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కార్యకర్తలను చంపడం పెద్ద సమస్య కాదని అన్నారు. ఈ ఆడబిడ్డ చావుని మేము కూడా చింతిస్తున్నాం. ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని మేము కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అయితే ఈ అమ్మాయి ఈమె ఎవరైతే ఉందో గీతాంజలి గారు, ఆమె పట్టా తీసుకునింది ఎప్పుడు, ఆమె వీడియో తీసుకునింది ఎప్పుడు, బయట వచ్చింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి అఫిషియల్ పేజ్, వైఎస్ఆర్సీపీ ఇది అఫిషియల్ పేజ్. ఆ అఫిషియల్ పేజ్ లో ఆమె వీడియో బయట పెట్టింది. ఈ రోజు నుంచి వెనక్కి తిరిగి చూస్తే 6 రోజులు, అంటే 8వ తారీఖు ఆమె వీడియోని వాళ్ళ పేజ్ లో వాళ్ళే అప్లోడ్ చేశారు. ఏమని? వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయినర్ వాళ్ళు అప్లై చేశారు. వాళ్ళే వీడియో అప్లోడ్ చేసి ఆమె సంబంధించిన మాట్లాడిన వీడియో తీసుకునేది ఇంటి పట్ట, కానీ మాట్లాడింది అమ్మఒడి. సరే, ఏం మాట్లాడిందో పక్కన పెడదాం. మాట్లాడించుకున్నారు. సజ్జల భార్గవరెడ్డి దీని అంతా మొత్తం వెనక నుంచి నడిపాడు. ఆమెతో వాయిస్ ఇప్పించాడు. వీడియో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన వీడియో వాళ్ళ అఫిషియల్ పేజ్ లో పోస్ట్ చేసింది ఎప్పుడు? 8వ తారీఖు పోస్ట్ చేస్తే దాని మీద ఆమె ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? 7వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది డాక్టర్స్ సంబంధించి. దాని మీద తెలుగుదేశం పార్టీ స్పందించింది మార్చి 10వ తారీఖు.